ఈరోజు నేను చపాతీ చేస్తున్నానండి. ఆ చపాతీలోకి సాల్ట్, పిండి కలిపేటప్పుడు సాల్ట్, కొంచెం నెయ్యి అండి. నెయ్యి అయితే సాల్ట్ వేస్తున్నాను. ఈ పిండిలోనంటే నెయ్యి, ఉప్పు కలిపితే గుల్లగా వచ్చి మెత్తగా వస్తుందండి చపాతి. వాటర్ పోస్తాం. ఇలా కలిపిన పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత చపాతీ చేయాలంటే ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నాను. ఇది చూపిస్తాను చూడండి. హాఫ్ అన్ అవర్ అయిందండి ఇది కలిపి. చపాతీ చేస్తే మెత్తగా అయ్యి స్మూత్గా తినడానికి వస్తుంది. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుందండి చపాతీ. అండి నేను ఆల్రెడీ చేసి పెట్టాను. పొయ్యి ముట్టించానండి. దాని మీద ప్యానం పెట్టాను. చపాతీ నెయ్యి వేసుకుని కాల్చుకోవచ్చు, ఆయిల్ వేసుకుని కాల్చవచ్చు, ఏమీ లేకపోయినా పులకా కింద కూడా కాల్చవచ్చు. ఒకసారి తిప్పాను. రెండు వైపులు కాలిందండి, తీసేస్తాను. కాలిందండి, తిప్పేస్తాను. కాలిపోయిందండి చపాతీ, తీసేస్తాను. ఒక సైడ్ కాలిపోయిందండి, తిప్పేస్తాను. కాలిపోయిందండి, చపాతీ తీసేస్తాను. నెయ్యి వేసి చపాతీ చేస్తానండి. ఇలాగా పూరి ఉబ్బినట్టు ఉప్పి మెత్తగా అవుతుందండి. మీరు టిఫిన్ చేయొచ్చు, మధ్యాహ్నం లంచ్లో కూడా తినొచ్చండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.